శవ రాజకీయాల కోసం జగన్ విశాఖ పర్యటనకు రావడం దారుణమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో విశాఖ ఉక్కును ధ్వంసం చేసిన వ్యక్తి ఇప్పుడు కార్మిక కుటుంబాలకు ఎలా సానుభూతి తెలుపుతారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాకే విశాఖలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజానీకానికి 5 కోట్ల ఆంధ్రులకి క్షమాపణ చెప్పి విశాఖ అడుగుపెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటున్నాను ఈ విషయం అంటే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో వచ్చిన విశాఖ ఉక్కుని 5 ఏళ్లు మీ పరిపాలనలో పూర్తిగా నిర్వీర్యం చేసి, పూర్తిగా 600 రోజులు కార్మికులు ఉద్యోగస్తులు అక్కడ ధర్నాలు చేస్తే, కనీసం నిరసన చేస్తే మీరు కానీ మీ మంత్రులు కానీ మీకు సంబంధించిన పార్టీ లీడర్స్ కానీ ఎవరు అటు చూడకుండా ఈరోజు మొత్తం వ్యవస్థని, స్టీల్ ప్లాంట్ వ్యవస్థని నాశనం చేయడానికి మీరు కంగారు కట్టుకున్న మీరు ఈరోజు శవ రాజకీయాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ని చూడడానికి వస్తానని రావడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జవాబు చెప్పాలి. వేరే వాళ్ళకి అమ్మడానికి మీరు చేసిన ప్రయత్నాలకి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. అదే సమయంలో అక్కడున్న 4,000 ఎకరాల ల్యాండ్ని కూడా మీరు కబ్జా చేయడానికి మీరు ఎంత ప్రయత్నం చేశారో చాలా మంది తెలిసిన విషయం. మీరు రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నారు అక్కడ, అది కూడా ప్రజలు మర్చిపోలేదు. అయినా సరే మీకు కావాల్సింది ఏంటంటే శవ రాజకీయాలు. ఎవరైనా ఇబ్బంది కలిగితే వాదార్చడం వేరు, దాని ద్వారా రాజకీయాలు చేసి ప్రయోజనం పొందాలని ఆలోచించే విధానం దుర్మార్గం విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.